భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 ఫైటర్ జెట్ తాజాగా కూలిపోయింది. మధ్యప్రదేశ్లోని శివపురి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మిరాజ్ యుద్ధ విమానంలో 2 పైలట్లుండగా వారు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరిన ఈ మిరాజ్ ఫైటర్ జెట్ శివపురి సమీపంలో జనావాసాలు లేని ప్రాంతంలో కూలిపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫైటర్ జెట్ కూలిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయితే రంగంలోకి దిగిన వైమానిక దళ అధికారులు అసలు ఈ ప్రమాదానికి కారణమేంటి, మిరాజ్ 2000 ఎలా కూలిపోయింది అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు. ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ మిరాజ్ 2000ను తయారు చేసింది. ఈ మల్టీ రోల్ ఫైటర్ జెట్ను మొట్టమొదటిసారిగా 1978లో రూపొందించింది. అయితే 1984లో ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ తమ సైన్యంలో ప్రవేశపెట్టింది. మొత్తంగా 600 మిరాజ్ జెట్లను తయారు చేయగా అందులో 50% అంటే 300 మిరాజ్ యుద్ధ విమానాలను భారత్ సహా 8 దేశాలకు డసాల్ట్ సంస్థ ఎగుమతి చేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ప్రమాదానికి గురైన మిరాజ్ 2000 ఫైటర్ జెట్ 2 కూర్చునే విధంగా ఉండగా ఇందులో సింగిల్ సీటర్ వెర్షన్ కూడా ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళానికి ఈ మిరాజ్ 2000 ఫైటర్ జెట్లు బాగా ఉపయోగపడ్డాయి. ఆ సమయంలో భారత్ పాక్ యుద్ధంలో ఉగ్రవాదులు పాకిస్తానీ బలగాలు ఆక్రమించిన కొండలపైకి లేజర్ గైడెడ్ బాంబులను చాలా ఖచ్చితత్వంతో జారవిడవడంతో మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఎంతగానో ఉపయోగపడినట్లు సైనిక అధికారులు అంటున్నారు.